వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీస్ కిచెన్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. హాయ్ అండి. రోజు ఏదో ఒక స్నాక్ పిల్లలకి సాయంత్రం వచ్చేసరికి చేసి పెడతా ఉండాలి కదా. నేనైతే బ్రెడ్ ఉంటే బ్రెడ్ తోటి ఇలాగా చేసి పెట్టానండి. చాలా సింపుల్గా చేయొచ్చు, ఈజీగా అయిపోతుంది. రోజు పిల్లలు పునుగులు అట్లు వేస్తే బోర్ కొడుతుంది కదా. బ్రెడ్ ఉన్నప్పుడు ఈ విధంగా చేసి పెట్టండి. నేను ఇంక ఈ బ్రెడ్ని సైడ్లు మొత్తం తీసేసి దీనికి టమాటో కెచప్ రాసేసానండి. ఈలోగా చీజ్ ఉంటుంది కదా, చీజ్ని గ్రేట్ చేసేసి పెట్టేశాను. అది కాస్త ఫుల్గానే వేసానండి. పిల్లలు చీజ్ తినని పిల్లలు ఉండరు కదా. ఇలా చక్కగా చీజ్ వేసేసాను. ఫుల్గా వేసేసి ఇక దీంట్లోకి ఇంకేమీ హాట్గా అంటే కారంగా ఏమి వేయకుండా, చిల్లీ ఫ్లేక్స్ కానీ మిరియాల పొడి కానీ ఏమీ వేయకుండా, దీంట్లో ఆల్రెడీ చీజ్లో సాల్ట్ ఉంటుంది కదండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ విధంగా మొత్తం ఫిల్ చేసాను. ఇక పెనం పెట్టేశాను, దాని మీద నెయ్యి రాసేసానండి. నెయ్యి కానీ బటర్ కానీ ఇంకా మన ఇష్టం. ఇక ఈ బ్రెడ్ని ఇలా పెట్టేసి మూత పెట్టేశానండి. అంటే పైన మనకి చీజ్ కాస్త పొంగితే మనం తీసేయచ్చు. చూసారా, ఈ విధంగా పొంగింది కదా. ఇలా తీసి ఇలా సర్వ్ చేసేయచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈసారి ట్రై చేయండి. ఇంకా ఒక 4-5 బ్రెడ్ ముక్కలు తీసుకొని ఈసారి ఈ బ్రెడ్ పీస్కి చుట్టూ బ్రౌన్ కలర్ది తీయకుండానే దీని మీద టమాటో సాస్ అలాగే రెడ్ చిల్లీ సాస్ వేసేసి పైన ఇలాగ ఆనియన్స్ టమాటోలు ఇలాగన్నీ పెట్టేశానండి. పైన నుంచి ఇలా చీజ్ వేసుకున్నాను, కాస్త చాట్ మసాలా, పెప్పర్ పొడి, ఇంకా మన దగ్గర ఉన్నవి వేసేసి ఈ విధంగా రెడీ చేసి పైన కూడా కొంచెం చీజ్ వేసేసి ఇలా పెట్టేసి 1-2 నిమిషాలు హీట్ చేశానండి. మరి ఎక్కువ కాలిపోకుండా బ్రెడ్ని ఈ విధంగా సెట్ చేసేసుకొని పొయ్యి మీద నెయ్యి రాసేసి, ప్యాన్కి నెయ్యి రాసేసి దానిపైన ఇలా పెట్టేసి దీనికి కాస్త మూత పెట్టేశానండి. మూత పెట్టేసిన తర్వాత 1 నిమిషం ఉంచాను. చక్కగా కాలిపోయినాయి. చాలా టేస్టీగా ఉన్నాయండి. మనకి కట్ చేసినప్పుడు చీజ్ వస్తూ చాలా టేస్టీగా ఉంది. ఈసారి బ్రెడ్తో ఈ విధంగా ఇలా చేసి చూడండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, పెద్దలు కూడా తింటారండి. మార్నింగ్ టిఫిన్ టైం కానీ ఈవినింగ్ టైం కానీ ఈ విధంగా చేసి పెట్టండి. పిల్లల ఆకలి అన్నప్పుడు ఇంట్లో ఉన్న వాటితో ఇలా చేసి పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.